ఈ ఒక్క మూలిక మిమ్మల్ని తరతరాలుగా పీడిస్తున్న జనరేషనల్ ట్రోమా నుంచి, అలాగే బుధగ్రహానికి సంబంధించిన సమస్యల నుండి బయటపడడానికి సహాయపడుతుంది. జీవితంలో చాలాసార్లు మనం ఒకే రకమైన లూప్లో తిరుగుతూ ఉంటాం. కుటుంబ సభ్యులు చేసిన తప్పుల్ని మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటాం. తల్లిదండ్రులు చేసిన తప్పుల్నే మనం కూడా పునరావృతం చేస్తుంటాం జీవితంలో. ఒక నిర్దిష్టమైన వ్యక్తి మనకు మంచివాడు కాదని తెలిసిన మళ్ళీ మళ్ళీ అతని దగ్గరికి వెళ్ళి అతనితోనే మనం జట్టు కడుతూ ఉంటాం. దీని అర్థం మీలో జ్ఞానం లేదని కాదు, ఏది తప్పు మీకు తెలుసు, కానీ మీ మెదడు ఒక విధమైన ఆటో ట్యూన్ అయిపోయి ఉండడం వలన ఆ వ్యక్తి సరైన వాడు కాదు అని చెప్పి ఆ నిర్దిష్టమైన జ్ఞాపకాన్ని బలంగా నిల్వ చేసుకోవడం అనేది మీ మెదడులో జరగదు. జాతకంలోని బుధ రాహువులు వీళ్ళిద్దరూ కలిసి ఉండడం, బుధుడు చంద్రుడితో కలిసి ఉండడం, బుధుడు 12వ భావంలో ఉండడం, బుధుడు 8వ భావంలో ఉండడం, లేదా బుధుడు డీప్ కంబస్షన్ అంటే తీవ్రమైన అస్తంగత్వ స్థితిలో ఉండడం వంటి పరిస్థితులు కనిపిస్తుంటాయి వీరి జాతకంలో. నేను కన్సల్టేషన్స్ ఇస్తున్నప్పుడు దీనికి తగిన పరిహారాలు కూడా సూచిస్తుంటాను వీరికి. బుధుడు బలహీనమైతే జీవితంలో ఒకే రకమైన ప్యాటర్న్స్ మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ పరిహారానికి నాకు కనీసం 100 మంది క్లయింట్ల నుండి ఫీడ్బ్యాక్ నాకు ఇచ్చారు. సుమారు 1.5 క్రితం నుండి ఈ పరిహారాన్ని చాలా మంది క్లయింట్లకి నేను సూచించాను. చాలా పవర్ఫుల్ ఇది 3 దశల్లో చేయాల్సిన చాలా సులభమైన పరిహారం. మొదటిది, ప్రతిరోజు శంఖ పుష్పిని తీసుకోవాలి. ఇది జ్ఞాపక శక్తిని మరియు కాగ్నిటివ్ ఫంక్షన్ను మెరుగుపరచడంలో సహాయపడుతుందని మనకి ఆయుర్వేదంలో చెప్తారు. శంఖ పుష్పిలో ఫ్లావనాయిడ్స్, గ్లైకోనాయిడ్స్, ఆల్కలాయిడ్స్, క్యూమరిన్స్, అమినో యాసిడ్స్ మరియు ఫ్యాటీ యాసిడ్స్ వంటి యాక్టివ్ కాంపౌండ్స్ ఉంటాయి. ఇవి మెదడు పనితీరుకు సహాయపడతాయి. దీంతో మీరు గుర్తుంచుకోవాల్సిన విషయాలకు కూడా సరైన ప్రాధాన్యత అనేది ఇవ్వగలుగుతారు. రెండవది, ఉదయం నిద్రలేచిన వెంటనే 7 నుంచి 10 నిమిషాలు భ్రమరి ప్రాణాయామం చేయాలి. అలాగే రాత్రి నిద్రపోయే ముందు కూడా 7 నుంచి 10 నిమిషాలు భ్రమరి చేయాలి. ఇది మెదడుకు ఒక రకమైన సౌండ్ థెరపీలా, వైబ్రేషన్లా పనిచేస్తుంది. మనసు ప్రశాంతంగా ఉండడానికి, స్పష్టంగా ఆలోచించడానికి సహాయపడుతుంది. మూడవది, మీ నాన్ డామినెంట్ హ్యాండ్ అంటే మీరు కుడి చేతి వాటం అయితే ఎడం చేత్తోని, ఎడం చేతి వాటం వారైతే కుడి చేత్తోని శ్రీరామ అని రాయాలి. మీకు ఇష్టమైన ఏ దేవుడి నామైనా రాసుకోవచ్చు. మీకు ఒకవేళ మీరు క్రిస్టియానిటీలో ఉంటే మీరు యేసు ప్రభువుకు సంబంధించినవైనా రాసుకోవచ్చు, అది ఏమీ తప్పులేదు. ప్రతిరోజు ఒక పుస్తకంలో ఒక పేజీలో నాన్ డామినెంట్ హ్యాండ్తో రాయండి. ఇలా నాన్ డామినెంట్ హ్యాండ్తో రాయడం వలన మెదడులోని మరోవైపు పనిచేయడానికి ప్రేరణ మీకు లభిస్తుంది. ఈ 3 పరిహారాలను చేసి చూడండి. ఫలితాల పట్ల మీరు ఎంతో కృతజ్ఞతతో ఉంటారు. ఇది నాకు గురువు గారు ఇచ్చిన దైవాశీర్వాదం. నమస్కారం.